హాయ్ ఫ్రెండ్స్. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి కొత్త క్రిమినల్ చట్టాలు ఏదైతే ఉన్నాయో అందులో కొన్ని ముఖ్యమైన అంశాలని తెలియజేస్తాను. ఇండియన్ పీనల్ కోడ్ స్థానంలో 2023లో తీసుకొచ్చినటువంటి భారతీయ న్యాయ సంహితలో అడిషనల్గా యాడ్ అయినటువంటి సెక్షన్స్ ఏంటి అనేది చూద్దాము. ఇంత మునుపు మరి మన ఐపీసీ అని పిలవాల్సిన అవసరం లేదు, న్యాయ సంహిత అనే చెప్తారు. అదేవిధంగా క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ కూడా నాగరిక సంహిత, సాక్షి సంహిత ఈ మూడు చట్టాలను కూడా రీప్లీట్ చేయడం జరిగింది. అంటే పాత ఐపీసీ, సిఆర్పిసి, ఎవిడెన్స్ యాక్ట్ ప్లేస్లో ఈ మూడు చట్టాలని తీసుకురావడం జరిగింది. జూలై నుంచి ఇవన్నీ అమల్లోకి వస్తాయి. ఇందులో ఐపీసీ సెక్షన్లో లేనటువంటి సెక్షన్స్ని అడిషనల్గా ఏ సెక్షన్స్ పెట్టావు అనేది ఇప్పుడు చూద్దాము. చూడండి, సెక్షన్ 311 ఆర్గనైజ్డ్ క్రైమ్. ఎనీ కంటిన్యూయింగ్ అన్లాఫుల్ యాక్టివిటీ ఇంక్లూడింగ్ కిడ్నాపింగ్, రాబరీ, వెహికల్ థెఫ్ట్, ఎక్స్టార్షన్. గతంలో వీటన్నిటికి సపరేట్ సెక్షన్స్ ఉండేటివి. ల్యాండ్ గ్రాబింగ్, కాంట్రాక్ట్ కిల్లింగ్, ఎకనమిక్ ఆఫెన్సెస్, సైబర్ క్రైమ్స్. తనీగా సైబర్ క్రైమ్స్ ఉన్నప్పుడు కూడా దీనిలో కూడా పెట్టచ్చు. మళ్ళీ వచ్చి ట్రాఫికింగ్ ఆఫ్ పర్సన్స్, డ్రగ్స్, వెపన్స్ అండ్ ఇలిసిట్ గూడ్స్ ఆఫ్ సర్వీస్, హ్యూమన్ ట్రాఫికింగ్ ఆర్ ransom by any person or a group of people activity in concern singly or jointly either as a member of organized crime. ఇందులో నెక్స్ట్ మళ్ళీ ఇందులో వాట్ ఈజ్ ఆర్గనైజ్డ్ క్రైమ్ అన్లాఫుల్ అని కూడా రావచ్చు. అన్లాఫుల్ మీన్స్ టు అబ్టైన్ డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ మెటీరియల్ బెనిఫిట్ ఇంక్లూడింగ్ ఫైనాన్షియల్ బెనిఫిట్ షెల్ కాన్స్టిట్యూట్ ఆర్గనైజ్డ్ క్రైమ్. ఆర్థికపరమైన అంశాలు ఉపయోగం ఉండి బెనిఫిట్ ఉండే వాటిని కూడా ఇందులో తీసుకుంటారు. అదేవిధంగా హ్యూమన్ ట్రాఫికింగ్, సైబర్ క్రైమ్, అదేవిధంగా ఇల్లిసిట్ గూడ్స్ చట్టవిరుద్ధమైన వస్తువుల విక్రయం, సర్వీసు కానీ కొంతమంది కానీ లేదంటే వ్యక్తిగతంగా కానీ గ్రూప్ ఆఫ్ పీపుల్ కానీ ఒక ఆర్థిక ప్రయోజనం కోసము చేసే క్రైమ్స్ అన్నింటి కూడా ఆర్గనైజ్డ్ క్రైమ్ కిందకి వస్తాయి. ఇందులో సబ్సెక్షన్ 1 ఆర్గనైజ్డ్ క్రైమ్ అంటే ఏంటి అని అంటే ఆర్గనైజ్డ్ క్రైమ్ సిండికేట్ మీన్స్ ఏ గ్రూప్ ఆఫ్ 2 or more పర్సన్స్, ఇద్దరి కంటే ఎక్కువ ఉండి జాయింట్గా కానీ సింగిల్గా కానీ చేస్తుంటే ఇవి కంటిన్యూయింగ్ అన్లాఫుల్ యాక్టివిటీ, కంటిన్యూగా ఈ అన్లాఫుల్ యాక్టివిటీలో ఉన్నట్లయితే వాళ్ళు ఆర్గనైజ్డ్ క్రైమ్ సిండికేట్ కింద తీసుకుంటారు. అదేవిధంగా కంటిన్యూయింగ్ అన్లాఫుల్ యాక్టివిటీ సబ్సెక్షన్ 2 ఇందులో ఏమో చూద్దాం. కంటిన్యూయింగ్ అన్లాఫుల్ యాక్టివిటీ మీన్స్ ఏ యాక్టివిటీ ప్రొహిబిటెడ్ బై లా, చట్టం ఏదైతే నిషేధించబడిందో అటువంటి యాక్టివిటీస్ అనమాట. విచ్ ఈజ్ కాగ్నిజబుల్ ఆఫెన్స్ పనిషబుల్ విత్ ఇన్ ఇంప్రిజ్మెంట్ 3 years ఆర్ మోర్. 3 సంవత్సరాలు కానీ అంతకంటే ఎక్కువ ఉండే పనిష్మెంట్ ఉండే శిక్ష ఏదైనా సరే. అండర్టేకింగ్ బై ఎనీ పర్సన్ ఎయిదర్ సింగ్లీ ఆర్ జాయింట్లీ, ఒకరే కావచ్చు జాయింట్గా కావచ్చు. చూడండి, ఇందులో చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. ఇందులో ఏం చెప్పబడిందంటే ఇక్కడ చూడండి, ఏ మెంబర్ ఆఫ్ an ఆర్గనైజ్డ్ క్రైమ్ సిండికేట్ ఆర్ ఆన్ బిహాఫ్ ఆఫ్ సచ్ సిండికేట్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ విచ్ మోర్ దాన్ 1 charge sheets హ్యావ్ బీన్ ఫైల్డ్ బిఫోర్ ఏ కాంపిటెంట్ కోర్ట్ విత్ ఇన్ ఏ ప్రిసైడింగ్ పీరియడ్ ఆఫ్ 10 years. 10 సంవత్సరాల్లో మోర్ దాన్ 1 charge sheet, ఒక ఛార్జ్ షీట్ కంటే ఎక్కువ వేసున్నట్లయితే దీని కింద తీసుకుంటారు. అన్లాఫుల్ యాక్టివిటీ కింద ధర్నాలు చేయడం కానీ ఇవన్నీ కూడా అన్లాఫుల్ యాక్టివిటీ కిందకి వస్తుంది. 10 yearsలో ఒక దానికంటే ఎక్కువ ఉన్నట్లయితే దీని తీసుకునే అవకాశం అనేది ఉంటుంది. అందుకని ఇది మనం ఆ వీలో కూడా చూడాల్సిన అవసరం ఉంటుంది. నెక్స్ట్ సబ్సెక్షన్ 3 ఎకనమిక్ ఆఫెన్సెస్ ఇంక్లూడింగ్ క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్. గతంలో క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్కి వేరేది ఉండేది. ఫోర్జరీ, కౌంటర్ ఫీటింగ్ ఆఫ్ కరెన్సీ నోట్స్, బ్యాంక్ నోట్స్ అండ్ గవర్నమెంట్ స్టాంప్స్, హవాలా ట్రాన్సాక్షన్స్. ఇవన్నీ కూడా గతంలో మనకి సపరేట్ యాక్ట్స్ ఉండేవి కౌంటర్ ఫీట్ వాటికి. రన్నింగ్ ఎనీ స్కీమ్ ఆఫ్ డీఫ్రాడ్ సెవరల్ పర్సన్స్, అన్లాఫుల్గా ఏదైనా స్కీమ్స్ పెట్టి చేయడం కానీ. డూయింగ్ ఎనీ యాక్ట్ ఇన్ మేనర్ ఆఫ్ విచ్ వ్యూ డీఫ్రాడ్ ఎనీ బ్యాంక్, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, వాటింటి మోసం చేయడం కూడా. ఆర్ ఎనీ అదర్ ఇన్స్టిట్యూషన్స్ ఆర్ ఆర్గనైజ్డ్ ఫర్ అబ్టైనింగ్ మానిటరీ బెనిఫిట్స్ ఇన్ ఎనీ ఫామ్. ఇవన్నీ కూడా ఇన్ని సెక్షన్స్ అన్నీ కూడా మనకి ఇందులో వచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్ హూ ఎవర్ కమిట్స్ ఆర్గనైజ్డ్ క్రైమ్ షెల్. నెక్స్ట్ హూ ఎవర్ కమిట్స్ ఆర్గనైజ్డ్ క్రైమ్ షెల్ ఇఫ్ సచ్ ఏ అఫెన్స్ హ్యాస్ రిజల్టెడ్ ఇన్ ద డెత్ ఆఫ్ ఎనీ పర్సన్ బీ punished
విత్ డెత్ ఆర్ ఇంప్రిజన్ ఫర్ లైఫ్. అటువంటి వాటిల్లో డెత్గా జరిగినట్లయితే లైఫ్ ఉంటుంది, డెత్ కూడా పనిష్మెంట్ ఉంటుంది. అండ్ షల్ ఆల్సో బీ లైబుల్ ఫర్ ఫైన్ విచ్ షల్ నాట్ బి లెస్ దాన్ 10 lakhs rupees. In any other case be punished with the imprisonment for term which shall not be less than 5 years. వేరే అయితే 5 సంవత్సరాల వరకు పనిష్మెంట్ అనేది ఉంటుంది అనమాట. ఆల్సో ఇట్ మే ఎక్స్టెండెడ్ టు లైఫ్ కూడా పడే ఛాన్స్ ఉంటుంది, 5 లక్షల పైన ఉంటుంది.